వెల్కమ్ టు తోట స్పెషల్. ఈరోజు నేను చేసే ఐటెం చల్లట్లు అండి. చల్లట్లకు కావాల్సిన పదార్థాలు బియ్యం అండి. బియ్యం కడుక్కుని మనం ఒక రోజు ముందు బియ్యం కడుక్కుని ఇలా శుభ్రంగా కడుక్కుని వీటిల్లో ఇలా గిన్నెలో వేసుకుని నీళ్ళన్నీ వడగట్టుకుని ఇలా తీసుకున్నాం కదండి బియ్యం. ఈ బియ్యంలో పులిసిపోయిన పెరుగు ఉంటుంది చూసారా, పుల్లగా ఉండే పెరుగు. ఆ పెరుగు వేసుకుని బాగా ఈ పులిసిపోయిన పెరుగుని ఈ బియ్యంలో వేసుకుని నానబెట్టుకోవాలండి. కొంచెం ఉప్పు వేయాలి. వేసిది ఒక్క 24 గంటలు నానబెట్టాలండి. దీన్ని బాగా ఈ పెరుగులో పులిసిపోయిన పెరుగు ఉంటే చాలా బాగుంటాయి అట్లు పుల్లగా. ఇలా నానబెట్టుకుని మనం ఇది వదిలేసి 24 గంటల తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి దీన్ని. ఒకవేళ మీరు కాదనుకున్నారనుకోండి, లేకపోతే పొద్దున్నే నానబెట్టేసేయండి. పొద్దున్నే నానబెట్టేస్తే మీకు సాయంత్రానికల్లా నానిపోతుంది. అప్పుడు మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకునే విధానం తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఈ బియ్యం పెరుగు వేసా కదండి, దీంట్లో కొంచెం మెంతులు వేసుకుందాం. ఈ మెంతులు వేసుకుని ఇది మంచిగా తిప్పుకొని 24 గంటలు సేపు అయినా పర్వాలేదు, లేకపోతే పొద్దున్నే నానబెట్టుకుని సాయంత్రం వరకైనా నానబెట్టుకుంటే మనకు మంచిగా నానిపోద్ది. పుల్ల పెరుగుంటేనే బాగుంటుందండి. ఇది బాగా పులిసిపోయిన పెరుగు అయితే ఇలా నానబెట్టుకున్నాం కదా. తర్వాత మీకు మిక్సీ వేసుకున్న తర్వాత ఏమేమి వేసుకుని మిక్సీ వేసుకోవాలో మీకు చూపిస్తా. వెల్కమ్ టు తోటా స్పెషల్. నిన్న మనం బియ్యము, పెరుగు, పుల్ల పెరుగు, మెంతులు కలిపి నానబెట్టుకున్నాం కదండి. అది బ్యాటర్ ఇలా వస్తుంది. మిక్సీ పట్టుకున్నాను నేను. నిన్న పొద్దున్న నానబెట్టి నైట్ నేను మిక్సీ పట్టి ఇలా తెల్లారి వరకు ఉంచుకుని ఇప్పుడు నేను ఇది మీకు దోశలు ఎలా వేసుకోవాలో పొల్లట్లు మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి. ఇదిగో దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఆనియన్, జీలకర్ర, ఆయిల్ వేసే విధానం మీకు చూపిస్తా. అప్పుడు ఫస్ట్ కొంచెం నూనె వేసుకోవాలండి. వేసుకుని మనం నిన్న నానబెట్టుకున్నాం కదండి, దీనికి మినపప్పు అక్కర్లేదు. ఓన్లీ బియ్యము, పెరుగు ఉంటే చాలు. పెరుగు కూడా పుల్ల పెరుగు అయితేనే బాగుంటాయండి అట్లు. పుల్ల పెట్టాలి. కొంచెం ఒక 1/2 స్పూన్ సోడా ఉప్పు కలుపుకోండి. అప్పుడు మనకి చాలా మెత్తగా మృదువుగా వస్తాయి. ఇలా వేసుకోవాలండి. దీన్ని వేసాం కదండి మనం ఆ పుల్లట్టు. అలా అలా చూడండి హోల్స్ ఎలా పడుతున్నాయో. అలా హోల్స్ పడితే చాలా మృదువుగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుని చక్కగా ఇలా మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీస్తున్నానండి. అట్టు ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి చక్కగా. అదిగోండి మనం ఇలా పెట్టలంగానే మంచిగా ఇలా లేసిపోతుంది. చూసారా ఎంత మృదువుగా వచ్చిందో. దీనికి మనం మినప్పప్పు అక్కర్లేదండి. మినప్పప్పు మన ఇంట్లో ఒకవేళ లేకపోయింది అనుకో, కంగారు పడవలసిన లేదు. పుల్ల పెరుగు ఒకటి ఉంటే చాలు. కొంచెం మెంతులు వేయండి. వేసి చక్కగా ఆ పెరుగులో ఇది నానబెట్టేసేయండి నైట్ అంతా. లేకపోతే పొద్దున పూట నానబెట్టుకోండి, నైట్కి రుబ్బుకొని తెల్లారి మీరు అట్లు వేసుకోండి. చాలా బాగుంటాయి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది ఫస్ట్ ఏంటంటే మనకి పుల్ల పెరుగు కావాలి. ముఖ్యంగా పుల్ల పెరుగు ఉంటే మనకి అట్టు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి అసలు అతుక్కోకుండా మంచిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇక చూడండి ఇలా ఇలా హోల్స్ పడిన చూసారు. ఇలా పడితే చాలా మృదువుగా వచ్చినట్టు మెత్తగా మనం నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట. అంత బాగుంటాయి అన్నమాట అట్లు. చూడండి ఎలా వచ్చిందో. ఈ అట్టు అయిపోయింది. మనం ఇంకొక అట్టు వేసుకుందాం. ఇవి ఇలాగే వేయాలండి, మందంగానే వేయాలి. వేసుకుంటేనే బాగుంటాయి. పలసగా వేసుకుంటే ఇవి మందంగానే వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకొక కట్ట వేసుకుందాం. అంతే. అలా వేసుకుని
కొంతమంది అదా ప్లెయిన్ వేసా కదండి, ఈసారి జీలకర్ర వేస్తున్నాను. మన ఇష్టం, మన టేస్ట్కి తగ్గట్టు. కావాలంటే ఉల్లిపాయ ఇంకోసారి మీకు ఇంకోటి చూపిస్తాను, ఇంకో రకం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను నేను. మనం జీలకర్ర వేసుకున్నాం కదండి, ఎట్ట ఎలా ఉందో చూద్దాం మూత తీసి. ఇది ఉడికిందండి. మనం ఇలా చిన్నగా తిప్పుకోవాలి. అసలు ఊరికి అది లేసి వచ్చేస్తుందండి. మనం ఎంత రానోళ్ళైనా వేసుకోవచ్చు. ఒకవేళ మినపప్పు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఇది వేసుకు చూడండి, ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీకు ఎలా ఉంటుందో. పైనుంచి కొంచెం నూనె వేసుకోవాలండి. నేను జీలకర్ర వేస్తా కదా, ఇది జీలకర్ర అట్టండి. ఇది ఏం ప్లెయిన్ అట్టు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రకం కూడా మీకు వేసి చూపిస్తాను. ఇలా ఇది ఒకసారి చేసుకుని తిని చూడండి. కాకపోతే దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పుల్ల పెరుగు. కొంతమంది పుల్ల పెరుగు ఉంటే కనుక పారేస్తారు కదండి, పారేయకుండా శుభ్రంగా బియ్యం కడిగేసేసి ఆ పెరుగులో నానబెట్టి ఒక్క స్పూనుడు మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మెంతులు వేసుకుని అదిగో చూసారా జీలకర్ర ఎలా ఎత్తుకుపోయిందో, మనం ఇలా తిప్పంగానే తిరిగిపోతుంది అనమాట. అదిగోండి చక్కగా. అసలు అందరూ ఇష్టపడతారు, ఈ పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి అందరూ ఇష్టపడతారు ఈ అట్టు. మీరు ఒకసారి చేసుకుని చూసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. నేను కొత్తగా చేస్తున్నాను కదండి వంటలు, నాకు వచ్చినది మీకు చూపించాలని నా ప్రయత్నం. మీరు అందరూ చూసి నాకు కామెంట్లు పెట్టి బాగుందంటే నేను ఎంతో సంతోషపడతాను. మీరు ఒక్కసారి చూడండి దయించి. ఒక్క స్పూన్ నూనె వేసుకుందామండి. నూనె కూడా ఎక్కువ పట్టదు దీనికి అసలుకి. ఇదిగోండి ఇలా మధ్యలో కొంచెం వేసుకుని ఉల్లిపాయ, కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉల్లిపాయ వేసుకోవచ్చు, కొంతమంది ఇష్టపడరు. మా అమ్మాయి అయితే ఈ ఉల్లిపాయ తినదు, ఆమెకి ఇష్టం ఉండదు. మా అబ్బాయికి ఇష్టం ఉల్లిపాయ, నాకు ఇష్టం. మీ ఇష్టాన్ని, మీ టేస్ట్ సరిపడా వేసుకోండి. పచ్చిమిరపకాయ వేసానండి. ఇప్పుడు జీలకర్ర కూడా పైన చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి అట్ట ఎలా ఉందో. ఉడికిపోయిందండి. మనం తిప్పుకుందాం. ఒక్క స్పూను నూనె పైన ఉరికినేలా వేసుకుందాం చుట్టూతా. చక్కగా కాలుతుంది, మనకి లేసి వస్తుంది వెంటనే. అదిగో చూసారా, అసలు నేను ఇలా అనగానే వచ్చేస్తుంది. మనకి అంటుకునేది అసలు లేదు. ఎంత రానోళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట ఈ అట్టు. టేస్ట్ బాగుంటుంది అనమాట. మా కోడలికి ఇష్టం, మా మనవడికి ఇష్టం, మా మనవరాలకి ఇష్టం, మా కూతురికి, మా అల్లుడికి, అలాగే నా కొడుకుకి, అందరికీ ఇష్టమే. మీరు కూడా ఒకసారి తిని చూసి చెప్పండి ఎలా ఉందో. నాకు ఒక కొడుకు కూతురండి. నాకు 2 మనవరాలు, నా కూతురికి, నా కొడుకు ఏమో ఒక కొడుకు. మీకు కూడా ఆ వీడియో చేసి ఒకసారి చూపిస్తాను అందరినీ. మీరందరూ తిని చూసి ఎలా ఉందో నాతో చెప్పండి, కామెంట్ చేయండి. ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టుకుందాం. మూత తీస్తున్నానండి, అట్టు ఎలా వచ్చిందో. చక్కగా ఉడికిందండి మనకి. ఇటు కూడా తిప్పుకుంటే చూడండి, ఇటు కూడా మంచిగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర అంతా చక్కగా ఉడికింది. చక్కగా ఉబ్బింది కూడా. అట్టు తీసుకుని మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇవేనండి పుల్లట్లు.
మనం పెరుగులో నానబెట్టుకుని బియ్యం మెంతులు ఇవన్నీ వేసుకున్న పుల్లట్లండి ఇవి. ఇది చూడండి, నేను అల్లపచ్చడి, మా ఇంట్లో అల్లపచ్చడి ఉంది కానీ అల్లపచ్చడి నేను తెల్లకారం చేసి మీకు వీడియో పెట్టా చూడండి. ఆ కారం వేసుకుని తినండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఉల్లిపాయ వేసింది ఇలా ఉంటుందండి వెనకమాల. ఇది ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసినట్టు అండి. ఇది ప్లెయిన్ అట్టు, ఏమీ వేయలేదు దీంట్లో. ఇలా ఇదేమో ఓన్లీ జీలకర్ర వేసింది అనమాట. ఏది ఏది అయినా సరే బాగానే ఉంటుంది, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇంతేనండి, ఇదేనండి మరి అట్లు, పొల్లట్లు. మీరు ఒకసారి తిని చూసి ఎలా ఉందో నాకు ఒకసారి మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐటెం నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.